అధికారానికి మదమెక్కితే తాను చిత్తు అయిపోతానని పాపం ప్రజాస్వామ్యానికి తెలుసుండదు. ధనబలం ముందు తన బలం పనిచేయదని డెమోక్రసీ కనీసం ఊహించలేదు. అరాచక శక్తులన్నీ ఏకమై ఏదో ఒకరోజు తన గొంతు పిసికేస్తాయని కలలో కూడా అనుకుని ఉండదు. తెలంగాణ నడిగడ్డ మీద పట్టపగలు తనను ఖూనీ చేస్తారని ప్రజాస్వామ్యం ఊహించి ఉంటే అసలు ఉనికిలోకే రాకపోదునేమో. నిన్నటి వరకు జూబ్లీహిల్స్ లో జరిగిందేంటి? ఉప ఎన్నిక, రాజ్యాంగబద్ధ సంస్థ కూడా అధికార పార్టీకి పల్లకి మోస్తే ఇక ప్రజాస్వామ్యానికి విలువేముంది? చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే పాలకులకు ఊడిగం చేస్తే ఇక ధర్మానికి అర్థమేంటి? బూత్ల దగ్గర స్వయంగా పోలీసులే దొంగ ఓట్లు వేయించి ప్రజల నమ్మకాన్ని చంపేస్తే ఎలా? ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసాన్ని జూబ్లీహిల్స్ నడి బజార్లో బహిరంగంగా ఉరితీస్తారా? ఇష్టమొచ్చినట్టుగా ఈవీఎంలను ఒత్తుకుంటామంటే ఇక ప్రజలతో పనేముంది? ప్రజాస్వామ్యంతో పనేముంది? ఎన్నికల ప్రక్రియ అవసరమేంటి? ఈసీ ఎందుకు? పోలీసులెందుకు? నెల రోజుల పాటు ఈ తతంగమంతా దేనికి? జూబ్లీహిల్స్ లో అధికార పార్టీ చేసిన దురాగతాలన్నీ చూసి జనం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎలా జరిగాయో అందరం కల్లారా చూశామన్నారు. అధికార పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా బీఆర్ఎస్ మాత్రం ఎప్పుడూ గీత దాటలేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నిక జరిగిన తీరుపై ప్రజల్లో, మీడియాలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. తెలుసు ఎట్లా ఎన్నికలు జరిగినాయో కూడా అందరు చూసినారు, నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. మరి మొత్తం ఎన్నిక ప్రచారం ముగిసేదాకా ఎట్లా జరిగింది, ప్రతి సర్వేలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఎట్లా చెప్పింది, ఆ తర్వాత ఆఖరి 3 రోజులు ఏం జరిగింది ఇదంతా ప్రజలు చూసినారు. నేను అందులోకి పోను. ఇక ఈ ఎన్నికల్లో ఏ రకంగా అధికార యంత్రాంగం మోహరించింది, ఏ రకంగా వారు పనిచేశారు, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందున్నాయి. మేము అనవసరపు అంశాల జోలికి పోలేదు. కులము, మతము వీటి పేరు మీద డైవర్షన్ రాజకీయాలు చేయలేదు. బూతులు అసలు మాట్లాడలేదు. ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి బూతులు మాట్లాడినా కేవలం ప్రజా సమస్యల గురించే మాట్లాడాం. చాలా హుందాగా ఈ ఎన్నికల్లో కొట్లాడినామని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని రకాలుగా మమ్మల్ని కవ్వించే ప్రయత్నం చేసినా సంయమనం కూడా పాటించాం. గెలుపు ఓటములు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, గెలవాల్సింది పార్టీలు కాదు, గెలవాల్సింది ప్రజలు అని. మేము కూడా మనస్ఫూర్తి కోరుకునేది ప్రజాస్వామ్యంలో చర్చ జరగాల్సిందే, మీడియాలో జరగాల్సిందే, బయట జరగాల్సిందే, తప్పకుండా ప్రజల్లో కూడా జరగాల్సిందే. ఈ ఎన్నిక ఎట్లా జరిగింది అనే విషయంలో కూడా చర్చ జరగాలి. ఎందుకంటే ఈరోజు కాదు, మేము నెల రోజుల ముందే చెప్పాం ఎన్ని రకాల అక్రమాలకు కాంగ్రెస్ తెరలేపిందో చెప్పాం. అభ్యర్థి యొక్క సొంత తమ్ముడికి 3 ఓట్లు ఉన్న విషయాన్ని మీ ముందు పెట్టాం. ఆధారాలతో సహా మేము స్పష్టంగా మీ ముందు బయట పెట్టాం. ఎన్నికల కమిషన్ అడిగాం, కోర్టుకు పోయాం. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు పారదర్శకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం జరగాలని ప్రయత్నం చేసినాం. షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పోలింగ్ డే దాకా ఏమేం జరిగినాయో, ఎన్ని రకాల అక్రమాలు, ఎన్ని రకాల అవకతవకలు, ప్రలోభాలు, ఎన్ని రకాల ఒత్తిళ్లు, ఇవన్నిటి మీద కూడా చర్చ తప్పకుండా జరగాల్సిందే. మీకు తెలుసు ఎట్లా ఎన్నికలు